హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఇంకా మనకైతే రిలీజ్ అయితే చేయలేదు. వీటికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవాళ న్యూస్ ఆర్టికల్లో ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే రావడం అయితే జరిగింది. అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అండ్ మనకి కాలేజీ సైడ్ నుంచి కూడా ఒత్తిడి వస్తుంది అనేది కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించి క్లియర్గా ఈ వీడియో అయితే డిస్కస్ చేసుకుందాము. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించినట్టయితే కాలేజీ దోస్తు వాళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మీ యొక్క అబ్బాయి కానీ మీ యొక్క అమ్మాయి కానీ 12th క్లాస్ ఎవరైతే కంప్లీట్ అయిపోయి ఎంసెట్ కూడా కంప్లీట్ అయిపోయి మీరు ఏదైనా పర్టికులర్ కాలేజీ కానీ టాప్ కాలేజెస్ ఏది జాయిన్ అవ్వాలి లేదా ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించి కానీ బ్రాంచ్ సెలక్షన్ ప్రాసెస్లో కానీ కౌన్సిలింగ్ అప్డేట్స్కి సంబంధించి కానీ స్కాలర్షిప్కి సంబంధించి కానీ మీరు అన్ని అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఇది పేరెంట్స్కి అయితే మనకి ఈ యొక్క ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు కాలేజీ దోస్తు నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా జెన్యూన్గా అయితే మీరు తెలుసుకోవచ్చు అండ్ మీకు గైడెన్స్ అనేది కూడా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇది ట్రస్టెడ్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నుంచి జాయిన్ అవ్వచ్చు. స్క్రీన్ మేము చూసుకోవచ్చు. ఎటు తేలిన ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటే మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా ఒక డేట్ లేదు, అసలు రిలీజ్ చేస్తారా లేదని కూడా కొన్ని చూసి పడుతున్నారు. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు పరిష్కారం ఎప్పటికీ తెలియక విద్యార్థుల ఆందోళన. తొలి విడతలోనే సీట్లు పొందిన చేరాలంటూ యాజమాన్యాలు అంటే తొలి విడతలో సీట్లు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కాలేజెస్ వాళ్ళు అయితే వెంటనే జాయిన్ అవ్వండి, వెంటనే క్లాసెస్ స్టార్ట్ చేస్తామని కూడా ఒత్తిడి చేస్తున్నాయి. అయితే మనకి ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్ వాయిదా పడడంతో విద్యార్థుల వారి తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. తొలి విడతలో సీట్లు పొందిన కళాశాలలో రిపోర్టులు చేసిన వారు వెంటనే చేరాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇక్కడ మనం గమనించవచ్చు కొన్ని చోట్ల హాస్టల్ సదుపాయం కావాలంటూ ముందుగానే డబ్బులు చెల్లించాలని లేదంటే వసతి ఉండదని పేర్కొన్నారు. దాంతో విద్యార్థులు ఏం చేయాలో తెలియలేకపోతుంది. విశాఖపట్నంలో ప్రముఖ కళాశాల యాజమాన్యంలో హాస్టల్ బుకింగ్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది. ఇక్కడ హాస్టల్ కావాలంటే దాదాపు 60,000 చెల్లిస్తేనే హాస్టల్ సదుపాయం అయితే కల్పిస్తారు. ఇంకా 2వ విడతలో ఆ కళాశాల చేరకపోతే డబ్బులు వృధాగా పోతాయని తొలి విడతలో సీట్లు పొందిన వారు చాలామంది వారు బ్రాంచ్లు కానీ కళాశాల చేంజెస్ కానీ 2వ విడతలు అయితే కొన్ని చేంజెస్ కూడా చేసుకున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయిన వాళ్ళు కూడా బెటర్ కాలేజెస్ కావాలని చెప్పేసి లేదా బెటర్ బ్రాంచ్ కావాలని చెప్పేసి చాలామంది చేంజ్ చేసుకున్నారు. సో ఈ కాలేజ్ అయినా లేదా సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా లేదా అనేది కూడా కన్ఫ్యూజన్. ఒకవేళ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫీజు పేమెంట్ చేసినా కూడా వృధా అయిపోతుంది. అలాంటి వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ పడుతున్నారు. అయితే ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపును వాయిదా వేసిన సాంకేతిక విద్యాశాఖ హైకోర్టు ఆదేశాలతో మనకి ఆలస్యం అవుతుందని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. అయితే మనకి కోర్టు ఇచ్చిన స్టే ఏదైతే విధించిందో వాళ్ళ నుంచి అది రిప్లై వచ్చే వరకు మనకి ఈ కేసు అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. ఈ కేసు ఎప్పటికి తేలుతుందో సీట్లు ఎప్పటికి కేటాయిస్తారో స్పష్టత అయితే లేదు. తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 4 నుంచి తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. దాంతో ప్రైవేటు డీమిడి అలాగే ఇంజనీరింగ్ కళాశాల చేరిన వారు తరగతులు కొనసాగుతున్నాయి. దాంతో 2వ విడతపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఆల్రెడీ క్లాసెస్ అనేవి కూడా కొన్ని కాలేజెస్లో స్టార్ట్ చేసేసారు. మనకి ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఉంటారో క్లాసెస్కి వెళ్తున్నారు. సెకండ్ ఫేజ్ అప్లై చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటుకు కూడా కాలేజీకి అయితే వెళ్తున్నారు. చేరిన తర్వాత మార్పు. ఇప్పుడు ఏపీ ఇక్కడ మనకి ఆల్రెడీ 10 ఏళ్ళు పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక మనకి రిజర్వేషన్ ఈ మే నెల 12 ఉత్తరాలు జారీ చేసింది. ఇందులో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. దీని ప్రకారం బీటెక్ కంటే ముందు 4 ఏళ్ళు 1 ఏడాది బయట రాష్ట్రాల్లో చదివిన మనకి నాలుగులో పరిగణిస్తారు. తల్లిదండ్రులు 10 ఏళ్ళు సొంత రాష్ట్రంలో ఉన్నట్టయితే సర్టిఫికెట్లు సైతం సమర్పించాలి. ఏపీలో 10వ తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివిన వీళ్ళకి 4 అయితే పరిగణిస్తారు. ఈ జీవో కంటే ముందే 2023-24లో చాలామంది తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు పొందారు. తర్వాత వచ్చిన జీవోలో తమ పరిస్థితి మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మొత్తానికి మనకు గమనించవచ్చు ముగ్గురు అభ్యర్థులు అంటే ముగ్గురు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దీన్ని హైకోర్టు అయితే ఆశ్రయించారు. దీన్ని పిటిషన్ కూడా వేయడం అయితే జరిగింది. అయితే ఈ పిటిషన్కి సంబంధించి మనకి ఇంకా రిప్లై అయితే లేదు. అయితే ప్రజెంట్ అయితే ఈ కౌన్సిలింగ్ కూడా ఆపడం అయితే జరిగింది. అయితే ఈ దరఖాస్తులు స్వీకరించాలని హైకోర్టు అయితే ఆల్రెడీ ఆదేశించింది. సాంకేతిక విద్యాశాఖ సంప్రదించారు. ఇలా ముగ్గురికే సీట్లు కేటాయిస్తే ఇబ్బంది అవుతుందని సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయింపును తాత్కాలికంగా నిలిపివేసి హైకోర్టును ఆశ్రయించింది. అంటే వీళ్ళకే కాకుండా
ఇప్పుడు వీళ్ళకి సీట్లు కేటాయించి అని చెప్తున్నారు 4 ఒకళ్ళు కూడా. సో అగైన్ ఇదంతా కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సో మనకి యాప్చా వాళ్ళు కూడా సో హైకోర్టుని అయితే ఆశ్రయించారు. సో మొత్తానికి ఏం జరుగుతుంది, సో పరిగణలో తీసుకుంటారా లేదా అనేది కూడా మరి ఇంకా క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇక్కడ చూసుకొచ్చి 3 కేసు వేయడం వల్ల సో మొత్తం అంతా కూడా ఆగిపోయింది. అంటే మనకి సీట్ అలాట్మెంట్ మొత్తం రిలీజ్ చేయకుండా ఆపేశారు. ఎందుకంటే సో ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సో కోర్టు నుంచి మనకి రిప్లై వచ్చే వరకు అది అలాట్మెంట్ కొనసాగుతున్నాయి. అంటే అది ప్రాసెస్ అనేది అలా జరుగుతుంది. మొత్తానికి చాలా మనకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ సోర్సెస్ ప్రకారం సెప్టెంబర్ వరకు ఇది ఎలాగో కొనసాగుతుంది అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు తొందరగా స్టూడెంట్స్ అందరూ నష్టపోతారో, క్లాసెస్ కూడా నష్టపోతారో. ఆల్రెడీ మనకి అకాడమిక్ క్యాలెండర్స్ కూడా రిలీజ్ చేసేసారు, క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. తొందరగా వీటికి రెస్పాండ్ అయితే సో స్టూడెంట్స్ కూడా వెంటనే కాలేజెస్ వచ్చిన దానికి రిపోర్టింగ్ అవుతారు అండ్ ఫీజెస్ అనేది సంబంధించి కూడా కన్ఫ్యూజ్ పడకుండా ఉంటారనమాట. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏపీ సెట్కి సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.